హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నందుస్ ముచ్చట్లు. సో ఈరోజు ముచ్చట ఏంటిదంటే చికెన్ కర్రీ పూరి. వావ్, వింటేనే నోరు ఊరిపోతుంది. బెస్ట్ కాంబినేషన్, సూపర్ టేస్ట్తో ఎలా చేసుకోవాలో చూసేద్దాం. సో లెట్స్ గెట్ ఇన్ ది వీడియో. సో ముందుగా మనం చికెన్ని మ్యారినేట్ చేసుకోవడానికి వాష్ చేసుకొని తీసుకోవాలి. నేను ఇక్కడ కేజీ చికెన్ తీసుకున్నాను. వాష్ చేసి పెట్టుకున్న చికెన్లో 2 టేబుల్ స్పూన్ ఆఫ్ సాల్ట్, 1.5 టేబుల్ స్పూన్ ఆఫ్ టర్మరిక్, అదే పసుపు, అండ్ మీకు తగ్గట్టు కారం యాడ్ చేసుకోవాలి. మీరు స్పైసీగా తింటే ఎక్కువ కారం, అలాగే స్పైసీగా తినకపోతే కొంచెం తక్కువ కారం యాడ్ చేసుకోవాలి. నేనైతే ఒక 4 టేబుల్ స్పూన్ ఆఫ్ కారం అయితే యాడ్ చేస్తున్నాను. 1.5 టేబుల్ స్పూన్ ఆఫ్ జింజర్ గార్లిక్ పేస్ట్ యాడ్ చేసుకుందాము. ఒక 2 స్పూన్స్ ధనియాల పొడి యాడ్ చేసుకుందాము. అండ్ ఒక 2 స్పూన్స్ జీలకర్ర పొడి కూడా యాడ్ చేసుకుందాం. మనం మ్యారినేషన్లోనే 2 టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ కూడా యాడ్ చేద్దాము. ఎందుకంటే ఒక హాఫ్ అన్ అవర్ టు 1 అవర్ మనం మ్యారినేట్ చేస్తాం చికెన్ని, కాబట్టి ఆ ముక్క అనేది మనకి సాఫ్ట్గా ఉంటుంది. అండ్ కేజీ చికెన్కి ఒక చిన్న పెరుగు ప్యాకెట్ అయితే యాడ్ చేస్తున్నాను. లాస్ట్లో కొత్తిమీర వేసేసి మనం వేసిన మసాలాస్ అన్నీ ముక్కకు పట్టేలాగా బాగా కలుపుకోవాలి. ఇలా కలిపెట్టుకున్న చికెన్ని మూత పెట్టేసి హాఫ్ అన్ అవర్ టు 1 అవర్ ఫ్రిడ్జ్లో పెట్టుకుందాం. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని మనం ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ని అదే కడాయితో సహా పొయ్యి మీద పెట్టుకుందాము. ఫ్లేమ్ని అడ్జస్ట్ చేసుకుంటూ చికెన్ని మెల్లిగా ఫ్రై చేసుకోవాలి. కొద్దిసేపటి తర్వాత మనకి చికెన్ నీళ్ళు ఊరడం అయితే స్టార్ట్ అవుతుంది. మెల్లిగా కలుపుకోవాలి, అడుగంటకుండా ఉండడానికి మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి. మనం ఇప్పుడే వాటర్ యాడ్ చేసుకోవద్దు, ఎందుకంటే చికెన్ ఆయిల్లో ఎంత ఫ్రై అయితే అంత టెండర్గా మంచిగా వస్తుంది. లేదు అంటే ఇలా రబ్బర్గా ఉండిపోతుంది చికెన్. చికెన్ ఇలా వాటర్ ఊరడం స్టార్ట్ అయిన తర్వాత ఒకసారి చికెన్ని కలుపుకుందాం. ఇప్పుడు ముక్కలు మునిగేంత వరకు వాటర్ యాడ్ చేసుకుందాం, ఎందుకంటే చికెన్ ఉడకాలి కాబట్టి. వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి కలిపి మూత పెట్టుకుందాం. చికెన్ ఉడికేటప్పుడు మూత కొంచెం ఓపెనే పెట్టుకోవాలి, ఎందుకు అంటే అక్కడ నుంచి వేడంతా బయటికి రావడానికి. చికెన్ ఉడుకుతున్నప్పుడు చికెన్ మసాలా వేసుకొని ఒకసారి కలుపుకుందాం. ఇలా నూనె పైకి తేలేంత వరకు చికెన్ ఉంచుకోవాలి, అప్పుడే ముక్క ఉడికిందని అర్థం. లాస్ట్లో కొత్తిమీర వేసుకొని మూత పెట్టేసుకుంటే వేడి వేడి చికెన్ రెడీ. ముందుగా చెప్పినట్టు చికెన్తో పాటు పూరి కూడా చేసేసుకుందాము. సో ఇక్కడ మా మమ్మీ పిండిని జల్లెడ పడుతుంది.
జల్లెడ పట్టిన పిండిలో సాల్ట్ యాడ్ చేసుకోవాలి, ఎందుకంటే పూరీస్ మనకి టేస్టీగా వస్తాయి. సాల్ట్ అండ్ పిండి కలిసేలాగా మంచిగా కలుపుకోవాలి. పిండిని ఇప్పుడు వాటర్ యాడ్ చేసుకుంటూ తడుపుకోవాలి. మీరు ఎక్కువ క్వాంటిటీలో పూరీస్ చేస్తూ ఉంటే పిండి ఎక్కువగా ఉంటుంది. సో కొద్ది కొద్దిగా కలుపుకుంటూ ఇలా సైడ్కి పెట్టుకొని లాస్ట్లో అంతా మిక్స్ చేసుకుంటే మీకే ఈజీ అవుతుంది. పిండిని ఇలా లాస్ట్లో మంచిగా నీట్ చేసుకోవాలి అంతా కలిపేసి. మనం కలిపి పెట్టిన పిండిని ఇలా పార్ట్స్గా చేసి రోల్ చేసుకుని చిన్న చిన్న ఉండల్లాగా చేసుకొని పక్కన పెట్టుకుంటే పూరీ చేసేటప్పుడు మనకి ఈజీ అవుతుంది. ఉండలు ఈక్వల్ సైజులో రావాలంటే ఇలా నైఫ్తో కట్ చేసుకుంటే అన్నీ ఈక్వల్ సైజులో వస్తాయి. ఇలా కట్ చేసుకున్న వాటిని అన్నీ చిన్న చిన్న ఉండల్లా చేసుకొని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకుందాం. మనం పూరీస్ అన్నీ చేసేంత వరకు ఆయిల్ వేడవుతుంది. ఇప్పుడు పూరీస్ చేసుకున్నాము. కింద పొడిపిండి వేస్తున్నాము, ఎందుకు అంటే ఆ పూరి మనం చేసేటప్పుడు కింద అతుక్కోకుండా ఉంటుంది. సో ఇలా అన్ని పూరీస్ని చేసుకుందాం. ఒకసారి ఆయిల్ వేడైందో లేదో చెక్ చేసి పూరీస్ని అందులో యాడ్ చేసుకుందాం. ఇలాగే అన్ని పూరీస్ని చేసుకుందాం. మనం చేసి పెట్టుకున్న చికెన్ని బౌల్లో తీసి సర్వ్ చేసుకుందాం. పూరీస్ ఎక్కడున్నాయని ఆలోచిస్తున్నానా? పూరీస్ లేకపోతే ఎలా అండి? సో మన వేడి వేడి చికెన్ కర్రీ విత్ పూరీ రెడీ. చికెన్ కర్రీ అండ్ పూరీ ఎలా చేసామో చూసారు కదా గైస్. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్స్లో చెప్పండి. Hope you all like this video. Please do like, share, comment and don't forget to subscribe my channel Nandus Muchatlu. Meet you in next video. Bye bye.